హాయ్ చిట్కదా ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. చాలా రోజులైందని మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను. ఈ మధ్య మేము కాశీ ట్రిప్కి వెళ్ళొచ్చాము. ఆ విశేషాలు కొన్ని మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. ఈ మార్చి 15th 2025 వెళ్ళి 23rd నైట్ రిటర్న్ అయ్యాము. మొత్తము 9 రోజులైంది. చాలా బాగా జరిగింది ట్రిప్పు. బెంగళూరు నుంచి మార్నింగ్ లక్నోకి ఫ్లైట్లో వెళ్ళాము. లక్నోలో హాఫ్ డే క్యాబ్ బుక్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లక్నోలో చూసాము. బారా ఇంబారా, చోటా ఇమాంబార్, రుమీ దర్వాజా, పిక్చర్ గ్యాలరీ, అక్కడ బిల్డింగు, హుసినాబాద్, టాలెస్ట్ క్లాక్ టవర్, అంబేద్కర్ పార్క్, ఇలా కొన్ని లక్నోలో చూసాము. లక్నో నుంచి నైమిసారణ్యంకు వెళ్ళాము. అక్కడ ఈవినింగులోనే గోమతీ నదిలో స్నానం చేశాము. నైట్ అక్కడే ఆది చించనగిరి ఆశ్రమంలో స్టే చేసి మార్నింగ్ చక్రకుండలో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి అక్కడ స్వామితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతము నిజంగా చాలా బాగా చేశారు. మనం ఇంట్లో చేసుకున్నట్లే సత్యనారాయణ స్వామి, రమాదేవి ఉండే విగ్రహాన్ని పెట్టారు. బాగా అభిషేకం చేయించాడు మన చేత. గణేష్ స్వామి విగ్రహం పెట్టి దానికి కూడా మంచిగా అన్ని రకాలతో అభిషేకం చేయించి ప్రసాదం పెట్టి చాలా బాగా చేశారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా. చాలా సంతోషంగా అనిపించింది. లక్నో నుంచి ఇంకా మళ్ళీ నైమిసారణ్యం నుంచి లక్నోకు వచ్చి అక్కడి నుంచి తత్కాల్లో వందే భారత్ ట్రైన్కి బుక్ చేసుకొని అయోధ్యకు వెళ్ళాం. అక్కడ సరయూ నది హారతి చాలా బాగా చేశారు. గంగ హారతి లాగానే చేశారు. అయోధ్యలో మొదట బడా హనుమాన్ గుడికి వెళ్ళి నెక్స్ట్ బాలరాముణ్ణి కనలార దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది. అయోధ్యలో ఎంతమంది అయినా వెళ్ళినా కూడా ఏ తోపులాట లేకుండా ప్రశాంతంగా దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. కొంచెం నడిచేది ఉంది. పెద్దవాళ్ళైతే వీల్ చైర్ తీసుకోవచ్చు. వాళ్ళు అక్కడ వాలంటీర్స్ ఉంటారు. చాలా అయోధ్యలో బాలరాముడు చాలా బాగున్నాడు. అయోధ్య నుంచి కాశీకి వచ్చి అక్కడ 5 nights ఉన్నాం. 1 day గయా బుద్ధగయ చూసుకొని వచ్చేసాము. ఒకరోజు ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్కు వెళ్ళి వచ్చాము. ఇంకా 3 రోజులు కాశీలోనే ఉన్నాం. దాంట్లో కాలభైరవ స్వామిని చూసాము. కాశీ విశ్వనాథుడు, విశాలాక్ష్మి, అన్నపూర్ణాదేవి, వారాహిదేవి అందరినీ చూసుకొని గంగహారతి చాలా బాగా జరిగింది. అన్నీ తృప్తిగా చూసుకున్నాం. గంగహారతి మేము కూడా ఇచ్చాము. అక్కడ విఐపి ఘాట్లో కూర్చోవడం, అంత దగ్గర నుంచి గంగహారతిని చూడడం చాలా సంతోషం అనిపించింది. అసలు అవి దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం అదంతా కూడా. అక్కడ గయలో అయితే పిండ ప్రదానం, బుద్ధగయలో అన్ని దేశాల బుద్ధుని విగ్రహాలు చాలా బాగున్నాయి. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ గంగ పూజ, త్రివేణిలో వేణీదానం చేయించుకున్నాము. మళ్ళీ వీళ్ళు పిండ ప్రదానం అని చేశారు. కాశీలో మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘాట్లో స్నానం చేశాము. తర్వాత మగవాళ్ళు పిండ ప్రదానాలు చేశారు. చెప్పాను కదా, సాయంత్రం నిజంగా గంగహారతి చాలా బాగా జరిగింది. అన్ని మంచి జ్ఞాపకాలతో కాశీ నుంచి బెంగళూరుకి వచ్చేసాము. థ్యాంక్ యూ.